నమస్తే. కేంద్ర సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్కి ఒక బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు. సో ముఖ్యంగా ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, తన కొడుకు పైన వస్తున్నటువంటి ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో బండి సంజయ్ నా పేరు వాడొద్దు, అంటే తండ్రి అయినప్పటికీ కూడా నా పేరు ఎక్కడ కూడా వాడొద్దు అంటూ ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. సిటీ సివిల్ కోర్టుని ఆయన డిఫమేషన్ సూట్ కింద కేసు వేయడం జరిగింది. సో ముఖ్యంగా తన పైన తన కొడుకుకు సంబంధించినటువంటి కేసు, ఫోక్సో కేసు ఏదైతే ఉందో దీంట్లో అన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ ఛానల్స్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్తో పాటు మరో పక్కన షార్ట్ లైట్లో వస్తున్నటువంటి తన ఫొటోస్ తోటి వస్తున్నటువంటి తన పేరును వాడుతూ వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ గతంలో పెట్టినటువంటి గత వారం రోజులుగా ఆయా ఛానల్లో పెట్టినటువంటి వీడియోలు తన పేరును వాడుతూ కానీ తన ఫోటోను వాడుతూ కానీ ఈ ఫోక్సో కేసుకు అటాచ్ చేస్తూ తన కొడుకు కేసుకి అటాచ్ చేస్తూ వాడినటువంటి అన్ని కంటెంప్ట్లని మీరు తొలగించాలని చెప్పి తొలగించేందుకు ఆర్డర్స్ ఇవ్వాలంటూ ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడం, సిటీ సివిల్ కోర్టు సైతం కూడా బండి సంజయ్కి అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. సంజయ్ కేసులో నేను మీకు చెప్పేది, సో వాళ్ళ కొడుకు విషయం కాదు, ఫోక్సో కేసుకు సంబంధించినటువంటి కేసులో అమ్మాయి మైనరా మేజర్ అనేది మరి కాసేపట్లో ఇంకొక గంట సేపట్లో తేలిపోతుంది. సో రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు నిర్ధారించినట్టుగా అమ్మాయి మైనరే అని చెప్పేసి నిర్ధారించినట్టుగా, ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె పుట్టినట్టుగా, అలాగే ఆమె అప్పుడు పుట్టినప్పటికీ ఇప్పటికీ చూస్తే ఏజ్ ఆమె మైనర్ అయినట్టుగానే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, అది మరి కాసేపట్లో జడ్జి ముంగడికి పోతుంది. అది ఏ విధంగా తీర్పిస్తారు ఆ జడ్జి గారు అనేది మనం కాసేపట్లో చూస్తాం. కానీ ఈయన వేసినటువంటి డిఫమేషన్ సూట్స్ ఆయన సిటీ సివిల్ కోర్టులో వేయడంతో ఆయనకు అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఫోక్సో కేసులో పేరు వాడొద్దంటూ ఆర్డర్స్ కూడా ఆయన తెచ్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఫోక్సో అన్నటువంటి ఓ పేరు వస్తే బండి సంజయ్ ఫోటో వాడొద్దు, బండి సంజయ్ పేరు కూడా వాడొద్దు అన్నట్టుగా లెక్క. ఇప్పటికే వాళ్ళ పార్టీ కూడా చెప్పింది కదా, సో కొడుకు తప్పు చేస్తే మా పార్టీకి ఏంది సంబంధం అని కోర్టు కూడా అదే చెప్పింది. ఇప్పుడు పార్టీ చెప్పింది, ఇప్పుడు కోర్టు కూడా అదే చెప్తా ఉన్నది. కొడుకు తప్పు చేస్తేనో లేకపోతే కొడుకు ఫోక్సో కేసు ఆయన మీద అయితే బండి సంజయ్ పేరు ఎందుకు వాడుతూ ఉన్నారని. సో దీని ద్వారా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి నన్ను రాజకీయంగా తొక్కాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా పేరు వాడొద్దు అని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం, కోర్టు సైతం కూడా తనకు అనుకూలమైనటువంటి తీర్పును కూడా సైతం కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పటి వరకు 26వ తేదీ వరకు ఏ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించినటువంటి ఆ పేరుతోటి ఆ పేరుతోటి ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేసి ఆయన పేరు వాడుతూ వార్తలు రాసిందో పేపర్లు కానీ టీవీలు కానీ సోషల్ మీడియా కానీ దేంట్లో వచ్చినప్పటికీ 26వ తారీఖు వరకు టైం ఇస్తూ ఉన్నాం. 26వ తారీఖు వరకు కనుక ఆ టైం లోపట్ల మీ అంతటా మీరు డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిలీట్ చేయకపోయినట్లయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి బండి సంజయ్కి సంబంధించినటువంటి అడ్వకేట్ ఆయనే కాసేపటి క్రితమే ఆయన కూడా ప్రకటించడం జరిగింది. అవి అంతా కూడా డిలీట్ చేయాలన్నట్టుగా. ఇన్ని రోజుల పాటు ప్రచారం అయింది కదా, ఇన్ని రోజుల పాటు ఇదే ఫోటోతో చాలామంది యూట్యూబ్ ఛానల్లో, అంటే ఆల్మోస్ట్ ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఆటోమేటిక్గానే పేరు వాడతారు. కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఎవరైనా కానీ తండ్రి వెనకాల ఉండడంతో ఆ ధైర్యం చూసుకొని ఆ మహిళల అమ్మాయి పైన అఘాయిత్యం చేసిండు, సో నేను ఏది చేసినా కానీ నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఆ బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు కానీ నేనేం చేసినా నడుస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి చేసినట్టుగా దరిదాపుగా అందరు కూడా అదే ప్రచారం చేస్తారు, ప్రసారం కూడా చేసిండు, అంతే కదా. సో ఈరోజు ఏమవుతా ఉందంటే ఇది ఒక రకంగా బండి సంజయ్ అని చెప్తే పెద్దగా ఇబ్బంది అవుతుంది. బండి సంజయ్ భగీరథ అంటే ఏం కాదు, బండి భగీరథ అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏమంటాం బండి కొడుకు అని చెప్పేసి మనం రాస్తాం కదా, బండి కొడుకు ఫోక్సో కేసులో ఇరుక్కున్నాడనో, బండి కొడుకు 17 ఏళ్ళ అమ్మాయి పైన అత్యాచారం చేసిందనో ఇటువంటి వార్తలు ఇక రాయకూడదు అన్నట్టు, రాకూడదు. వస్తే యూట్యూబ్ ఛానల్కి వీళ్ళు మేలు పెడతారు, లేకపోయినట్లయితే మనం చేసినటువంటి వార్తని డిలీట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. చేయకపోతే వాళ్ళ మీద పర్సనల్గా వాళ్ళు కేసు వేసేటువంటి ఒక అవకాశాన్ని ఇప్పుడు ఆల్రెడీ కోర్టు సైతం కూడా ఆయనకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా 26వ తారీఖు వరకు టైం ఇచ్చి 26వ తారీఖు తర్వాత ఇక ఒక్కొక్కరికి ఆ కంటెంట్ని ఎవరైతే డిలీట్ చేయరో వాళ్ళకి పర్సనల్గా నోటీసులు పంపుతారు ఆయా సంబంధించినటువంటి సంస్థలకి. సో ఒకసారి చూసుకోవచ్చు, ఆ వార్త ప్రధానంగా కనపడతా ఉంది. ఇది ఒక రిలీఫ్ అనుకోవచ్చు, ఆయన పేరు మీద ఆయన ఫోటోతో వార్తలకి రావు కావచ్చు. కానీ వాళ్ళ కొడుకు విషయంలో వచ్చినప్పుడు ఒకవేళ కనుక ఫోక్సో కేసులో
నిజమే అని చెప్పేసి నిరూపణ అయితే మరి అప్పుడేంటి పరిస్థితి? సరే చూద్దాం. సరే దానికి సంబంధించినటువంటి ఫోక్సో కేసుకు సంబంధించినటువంటి విషయంలో బండి సంజయ్‌కి బిగ్ రిలీఫ్ కోర్టు ఒక సంచలనమైనటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న రాజకీయ ప్రచారానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బ్రేక్ చేసింది. లక్ష్యంగా చేసుకోవడం ఏముంటది దీంట్లో? వాళ్ళ కొడుకు చేసిండు, వాళ్ళ కొడుకనే చెప్తా ఉన్నాం. ఇంకెవరో చేసిండ్రని చెప్పట్లేదు కదా! వాళ్ళ కొడుకే కదా! వాళ్ళ కొడుకే చేసిండు కాబట్టి వాళ్ళ కొడుకు బండి సంజయ్ కొడుకని చెప్తారు. సో దానికి సిటీ సివిల్ కోర్టు బ్రేక్‌లు వేసింది. బండి సంజయ్ పేరును వాడొద్దు, ఆయన లక్ష్యంగా చేసుకునని. బండి భగీరథ పేరు వాడుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న రాజకీయ ప్రచారానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బ్రేక్ వేసింది. ఒకసారి చూస్తే బండి సంజయ్ కుమార్ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసుకు సంబంధించిన వ్యవహారంలో భవిష్యత్తులో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తన పేరు వాడకుండా నివారించాలని, అలాగే ఇప్పటివరకు తన పేరుతో సర్క్యులేట్ అయిన వీడియోలను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిపై నమోదైన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కాబట్టి ఈ వివాదంలో తన పేరును ఎక్కడా ఉపయోగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. స్పందించిన కోర్టు బండి భగీరథ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్ష్యంగా కొనసాగుతున్న దుష్ప్రచారాన్ని వెంటనే ఆపేయండి. ఇప్పటివరకు బండి సంజయ్ని టార్గెట్గా చేస్తూ ప్రచారం చేసిన వీడియో క్లిప్లను, అలాగే పత్రికా క్లిప్లను, డిజిటల్ కంటెంట్, అలాగే వాల్ పోస్టర్లను తొలగించండి. ఈ నెల 26 లోపు ఆయా వీడియో క్లిప్పింగ్లను, డిజిటల్ అండ్ పత్రికా కథనాలను, పోస్టర్లను తొలగించకపోతే చర్యలు తప్పవని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై బండి సంజయ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా బండి సంజయ్ కుమార్ను బండి భగీరథపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. సరే ఇప్పుడు ఏదేమైనప్పుడు కూడా సరే ఆయనే కోర్టుకు వెళ్ళి నా కొడుకు కేసుకు నాకేం సంబంధం అని చెప్పేసి ఆయనే కోర్టులో ఆయన కేసు వేసుకోవడం జరిగింది. దానికి ఆయనకు అనుకూలంగానే తీర్పు రావడం జరిగింది. మరి ఇన్ని రోజులు నిన్ను ఎవరు కూడా టార్గెట్ చేసుకోలేదు కదా. మీ కొడుకు పైన కేసు నమోదైతే ఆల్మోస్ట్ నీ పేరు వస్తుంది. అది అవునన్నా కాదన్నా కానీ రాదా? ఇప్పుడు కేసీఆర్ తప్పు చేస్తే కేటీఆర్ను వాడలేదా? నువ్వు కేటీఆర్ వాడలేదా? కేటీఆర్ కొడుకు పైన కూడా మీరు ఆరోపణలు చేసిండు. అంతేందుకు మహమూద్ అలీ పేరు వాడలేదా? మహమూద్ అలీ మనవాడు తప్పు చేస్తే, ఇప్పుడు మీ కొడుకేమో, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తేనేమో నాయనగా నాకేం సంబంధం అని నువ్వు తప్పించుకుంటా ఉన్నావు. మరి మహమూద్ అలీ కొడుకు కూడా కాదు, మహమూద్ అలీ మనవాడు, అప్పుడు వాడలేదా మహమూద్ అలీ పేరు? హోంమంత్రి కాబట్టి ఇది పక్కదారి పట్టిస్తున్నారని. అలాగే ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఏదో యాక్సిడెంట్ కేసు, మిగతా ఏదో కేసు ఉండే, ఆ కేసులో షకీల్ పేరు వాడలేదా? వాళ్ళు కూడా ఇట్లా కోర్టుకు పోయి తెచ్చుకున్నారా? అంటే మీకు జరిగితే ఒక రకంగా, వేరే వాళ్ళకి జరిగితే ఇంకొక రకంగా అన్నట్టు. సరే కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామే కానీ, సరే మొత్తానికైతే ఇది వాడడం వల్ల రాజకీయంగా నాకు ఇబ్బంది అవుతూ ఉన్నది. సో నన్ను రాజకీయంగా తొక్కేందుకు నా పేరు వాడుతూ ఉన్నారు. నా కొడుకు తప్పు చేస్తే నాకేం సంబంధం? మరి నీ కొడుకు నీ తప్పు చేసినట్లయితే మరి మీ ఇంట్లోకి వెళ్ళగొట్టు ఫస్ట్. మరి ఈరోజు తల దాచుకున్నది ఎవరి సంరక్షణలో దాచుకున్నాడు? ఎవరి ఆధీనంలో ఉంటాడు? ఇప్పుడు పోలీసులకైతే దొరుకుతలేడు. మరి విదేశాలకు పారిపోయినా లేకపోతే తండ్రి సంరక్షణలో ఉన్నాడా? మరి ఇప్పటి వరకు విచారణకు ఎందుకు హాజరైతలేడు? హాజరు కావాలి కదా. నోటీసులు ఇప్పుడు అడ్వకేట్ ఏమంటాడంటే, మరి ఆ రోజేమో లెటర్ రాసిండు. ఏ రోజు? మొన్న 13వ తారీఖు అనుకుంటా. 13వ తారీఖు లెటర్ రాసి, నేను ఇలా నాకు ఒకటే రోజు టైం ఉన్నది కాబట్టి మీరు చెప్పగానే ఎట్లా వస్తా, నేను 15వ తారీఖు వస్తానని చెప్పేసి అన్నాడు. మరి 15వ తారీఖు అయిపోతే దగ్గరకు వచ్చింది, 6:30 అవుతా ఉన్నది. ఇప్పటివరకు అటెండ్ కాలేదు. ఎప్పుడు అటెండ్ అవుతాడని చెప్పేసి అడ్వకేట్ని అడిగితే, ఈ కోర్టులో ఆర్డర్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఉన్నది కదా, కాసేపట్లో ఉన్నది కదా ఈ ముందస్తు బెయిల్ పైన, అంటే ముందస్తు బెయిల్ వస్తేనేమో అరెస్టుకు అవకాశం ఉండదు కదా, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు కాబట్టి విచారణకు పోతాడు అన్నట్టు. లేకపోయినట్టయితే మళ్ళీ తప్పించుకోవడమే. సో మొత్తానికైతే జరిగినటువంటి పరిణామం, ఒక బండి సంజయ్కి తన పేరు వాడొద్దు అని చెప్పేసి అయితే కోర్టు అయితే ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. 26వ తారీఖు వరకు ఇప్పటివరకు ప్రసారం చేసినటువంటి కంటెంట్ అంతా కూడా డిలీట్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్లో పేర్కొనడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.